హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వైఫ్ బర్త్డే. తను బయటికి వెళ్ళింది. తను వచ్చేసరికి రూమ్ డెకరేషన్ చేయాలి. ఇవి లాస్ట్ టైం కొన్నవి. ఈ నా దగ్గర ఉన్న వాటితోటే నేను ఎలా డెకరేషన్ చేస్తున్నానో చూడండి. ఓకే, ఇప్పుడు మనం డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. అమ్మయ్య, కష్టపడి బెలూన్స్లో గాలి ఊదాను. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిసి మనం వీటన్నిటిని ఇక్కడ అంటించాలి. ఓకే, రాండి అంటిద్దాం. ఇంకా అమ్మయ్య, ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. మా వైఫ్ కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేస్తాను. వెయిట్ అండ్ సీ. మా వైఫ్ని కూడా తీసుకొని వచ్చేస్తాను. మేము రెడీ అయ్యి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. మా ఆవిడ తన కేకుని తానే ఓపెన్ చేసుకుంటుంది. చూడండి ఎలా మురిసిపోతుందో కేకుని చూసి. బర్త్డే పార్టీస్ అంటే స్ప్రేలు, బెలూన్స్ అవి పగలగొట్టడం. నేను ఇక్కడ స్ప్రే కొడుతుంటే మా ఆవిడ నన్ను తిడుతుంది. కేక్ మీద పడుతుంది, కేక్ అంతా వేస్ట్ అవుతుందని నన్ను తిడుతుంది ఇక్కడ. మరి అంతే కదండి, అన్ని డబ్బులు పెట్టి కేక్ తెచ్చుకుంటున్నప్పుడు దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? బర్త్డేస్ అయినా రోజు చేసుకోండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. చేసుకున్నప్పుడైనా ఇలా బెలూన్స్ పగలగొట్టడం, స్ప్రే కొట్టడం ఇలాంటివి చేయాలి కదండి. మేము కేక్ అయితే కట్ చేసేసాం. కట్ చేసిన తర్వాత ఇద్దరం తినిపించుకున్నాం. మా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అందరూ హైదరాబాద్లో ఉన్నారు. అసలు మేము హైదరాబాద్ వెళ్ళాలి, కాకపోతే మా ఆయనకి లీవ్ దొరకకపోవడం కారణం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళలేదు. సో మేమిద్దరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.